అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ఆ పార్టీ నేతలు. 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కడియం కావ్య. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు నామినేషన్ పత్రాల్ని అందజేశారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు కడియం కావ్య. తాను గెలిస్తే వరంగల్ను విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు కావ్య. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది. ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 అమలు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా హామీలు అమలు చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి ఎండి హఫీజ్ తో పాటు 100 మంది నాయకులు మక్కన్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. एक दलितों का बाबा साहब अम्बेडकर जो कॉन्स्टिट्यूशन लिखा वो कॉन्स्टिट्यूशन निकालने की कोशिश कर रहा, मतलब कल वोट डालने को मुसलमान को नहीं, क्रिश्चियन को नहीं, हर दलित को, गरीब को और किसी को वोट डालना, किसी को वोट नहीं डालने की तय करने वाला मोदी बनेगा. ये देश को बर्बाद करने वाला बनेगा. మోదీ చరిత్ర కంటే రాహుల్ గాంధీ చరిత్ర గొప్పదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ లాగా దొంగ వాగ్దానాలు చేయదన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం భద్రంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం రాముని రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థ ఈ రోజు బీజేపీ ప్రభుత్వము. శ్రీరామచంద్రుడు కుల మతాల పరిపాలన చేయలే, కుల మతాలకు అతీతంగా రాజ్య పరిపాలన చేసిండు. ఈ జ్ఞానం కూడా బీజేపీ నాయకులు లేకపోవడము, ఇది ప్రజలు ఆలోచించకపోవడము చాలా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రజలను ఏం చూస్తుంది? వాళ్ళ కడుపు నిండా తిండి తిన్నారా తినలేరా అని చూస్తుంది. బీజేపీ ఏం చూస్తుంది? మాకు ఓట్లు పడ్డాయా లేవా అని చూస్తుంది. ఇది ఆ కుటుంబానికి ఈ నాయకులకున్న తేడా. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. ఫస్ట్ ఫేజ్ లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావటం లేదని ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారని, ఆయన పోటీ చేయడానికి అనర్హుడని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల కోడ్ను బ్రేక్ చేశారని, ఆయనపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్న చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యలతో మోడీ గారు ప్రధానమంత్రి పదవిలో ఉండే అర్హతను కోల్పోయడం జరిగింది. ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతనే వారణాసిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయాలి. ఒకవేళ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎన్నికల కమిషన్ ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి పెంచారు కాంగ్రెస్ నేతలు.